Okay, my name is K. Hemant Nagaraj, Deputy Commissioner of Provisional Excise, Ongole Zone. మనకి రిగార్డింగ్ ప్రకాశం అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దీని కింద డిపిఓస్, డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటారు. మనకి ప్రకాశం సంబంధించి కాజా మొయిద్దీ గారు అండ్ బాపట్ల వచ్చి దేవదత్ గారు ఉన్నారు. ఇన్ ప్రొఫైల్ ఆఫ్ ది బోత్ ది డిస్ట్రిక్ట్స్ మనకి కన్సర్న్ ప్రకాశం వచ్చేసి 17 టోటల్గా ఉన్నాయి. అందులో 10 SHOs ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. 7 స్టేషన్స్ మనకి బాపట్ల డివిజన్ ఉన్నాయి. సో దీస్ ఆర్ గోయింగ్ ఆన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెవెన్యూ సేల్స్ ఆఫ్ ది లిక్కర్. అట్ ద సేమ్ టైం మనకి కొత్తగా నవోదయం 2.0 ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో. ఇది రిగార్డింగ్ ఏంటంటే మనకి నాటుసార రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో హానరబుల్ మినిస్టర్ గారు, మా కమిషనర్ గారు చేశారు. దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక డేటా కానీ అంతవరకు స్టేట్ వైడ్ మనం తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి సంబంధించి ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ పశ్చిమ ప్రాంతంలో మనకి ముఖ్యంగా కొన్ని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లో ఫారెస్ట్ ఏరియాలో కొంచెం ట్రైబల్ ఏరియాలో మనకి నాటుసార్ అనేది తయారవుతుంది. దీనికి సంబంధించి మనం కలెక్టర్, ఎస్పీ గారి సహకారంతో కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి లైవ్లీహుడ్ కండక్ట్ చేయడం, అట్లాగే కన్సర్న్ లోకల్ పీపుల్తో ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ సారా కాయకుండా లేకపోతే దాన్ని నిరోధించడానికి టీమ్స్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా మనకి స్టూవర్టపురం, బాపట్ల, అట్లాగే చీరాల ఈ ఏరియాలో కూడా కొంత మనకి నాటుసార తయారు చేసే కల్చర్ ఉంది. అది కూడా ల్యాండ్స్ అక్కడ కూడా మనకి ఇవి ముఖ్యంగా అట్లాగే నగరం పరిధిలో మనకి డిండి అనే ఒక ఈ మడాడ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకి నాటుసార తయారు చేస్తారు. దీని మీద పెద్ద ఎత్తున కూడా మనకి ప్రచారం చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ పబ్లిక్లో దానివల్ల కలిగే నష్టాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాటుసార మీద కంప్లీట్గా ఒక డ్రైవ్ పెడుతున్నాం. దీనికి ఎక్స్క్లూజివ్గా మాకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఈ 2 టీమ్స్ అలాగే ఈఎస్టీలు లోకల్ ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. SHOs కలిసి ఈ టీమ్స్ బట్టి నాటుసార రహిత ప్రకాశం జిల్లాగా త్వరలోనే మనం కలెక్టర్, ఎస్పీ గారి సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. రిగార్డింగ్ ఓవరాల్గా క్రైమ్ రేట్ కంపారిటివ్లీ మనం కంట్రోల్లోనే ఉంది. మనకి ముఖ్యంగా ఏదైనా గాంజాయి కానీ అట్లాగే వేరే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ, డిఫెన్స్ లిక్కర్ కానీ, అంటే పేర్లకి ఏదైతే కౌంటర్ ఫిట్ లిక్కర్ ఏదో ఉందో అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాము. టీమ్స్ అన్ని అవేర్నెస్ ఇంటెలిజెన్స్ పెడుతున్నారు. దానికి మా డైరెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఎప్పటికప్పుడు టీమ్స్ పంపిస్తూ మనం ఈ మధ్యకాలం కూడా కొంత NDPL అంటే గోవా లిక్కర్ అక్కడక్కడ మనం చీరాల, ఖమ్మం ఆ ఏరియాలో కూడా పట్టుకున్నాం. అట్లాగే డిఫెన్స్ మనకి ఖమ్మంలో పెద్ద డిఫెన్స్ క్యాంటీన్ ఉంది, మిలిటరీ క్యాంటీన్. అది కూడా బయటకు వస్తూ ఉంటే కొన్ని సేల్స్ జరుగుతూ ఉంటాయి కూడా మనం టౌన్, ఒంగోలు టౌన్ అండ్ మార్కాపురంలో కూడా డిఫెన్స్ దగ్గర కూడా పట్టుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ అన్ని కూడా మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాగే గోవా లిక్కర్ అంటే మనకి ట్రైన్లో గోవా నుంచి వస్తుంది. కంపారిటివ్లీ మన లిక్కర్ కంటే అది కొంచెం తక్కువ రేట్కి ఉంటుంది కాబట్టి వాళ్ళదే కమ్ బ్యాగ్స్తో కొంతమంది లేడీస్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా అమ్మటం. మనకి వాటర్ ప్రాంతాల్లో బాపట్ల ఏరియాలో కొంత ఈ డిఫెన్స్ అంటే మేము ఈ గోవా లిక్కర్ అంతా జరిగింది. దాని మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే దీని మనం గవర్నమెంట్ అనేది ఫ్యూ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇస్తున్నాం కాబట్టి దానికి పేర్లల్గా ఎన్ని కౌంటర్ ఫిట్ లిక్కర్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని కేసెస్ పెడుతున్నాం. రిగార్డింగ్ ఆల్ ఫంక్షనల్ చేస్తున్నాం. మొన్న ఈ రీసెంట్గా కూడా మన కళ్ళు గీత కులాల షాపులకు సంబంధించి కూడా మనకి ప్రకాశం జిల్లాలో మనకి 17 షాపులు అలాట్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్ BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన లిక్కర్ షాప్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అవి కూడా మనకి హాఫ్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజుతో అవి రన్ చేస్తున్నారు. మనకి మన జిల్లాలో 17 షాప్స్ కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆ షాప్స్ని అలాట్ చేయటం, దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఎవ్రీథింగ్ మనకు ఉన్నటువంటి A4 షాప్స్ కానీ, లిక్కర్ షాప్స్ కానీ, మన డిపోస్ కానీ, అలాగే డిస్టిలరీస్ మనకంటే మన యూనిట్స్లో పెరల్ డిస్టిలరీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ మానిటరింగ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వింగ్స్, కన్సర్న్ SHOs, కన్సర్న్ DOs అందరూ కూడా దే మానిటరింగ్ ఎవ్రీ టైం టు టైం మానిటరింగ్ చేస్తారు. యూఆర్ ఆన్సిబుల్ టు ది అంటే మనకి రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ పెడతారు కమిషనర్, డైరెక్టర్, ఆల్ పార్టిసిపేటింగ్. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం టైం టు టైం మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఎవ్రీథింగ్ కంట్రోల్ because of the public health and government of revenue and enforcement. Okay, thank you. గవర్నమెంట్ కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్